హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాల్ పోస్టర్ ఏంటంటే వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ సీజన్లో విన్నర్ ఎవరైతే బాగుంటుంది అని అనుకుంటున్నాను, మీరు కింద కామెంట్ చేయండి. ఇంకోటి, విన్నర్కి అక్కడ మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. విన్నర్ రేసింగ్లో ఇద్దరు మాత్రమే ఉన్నారు, కళ్యాణ్ పడాల, తనుజ. వీళ్ళిద్దరిలో ఒక్కరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా వాళ్ళందరికీ చాలా అంటే చాలా అసాధ్యం, బట్ సాధ్యమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే బిగ్ బాస్లో ఎప్పుడు ఏ ఒక్క ఎపిసోడ్ చాలు మొత్తం చేంజ్ చేయడానికి. బట్ ఏంటంటే విన్నింగ్ రేస్లో ప్రజెంట్ ఇద్దరే ఉన్నారు, కళ్యాణ్ పడాల, తనుజ. వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అయితే బాగుంటుంది, ఎవరు విన్ అవ్వాలని మీరు అనుకుంటున్నారని మీరు కింద కామెంట్ చేయండి. మొన్నటి ఎపిసోడ్ కంటే నిన్నటి ఎపిసోడ్ కొద్దిగా బాగా అనిపించింది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ విధంగా కానివ్వండి, కామెడీ పరంగా కానివ్వండి, ఆ టాస్క్ల పరంగా కానివ్వండి, కొద్దిగా బాగా అనిపించింది. శోభా శెట్టి వచ్చింది, సోహెల్ వచ్చాడు, యావర్ వచ్చాడు. సో యావర్ వస్తూనే మంచి కామెడీ టైమింగ్తో, దాంతోపాటు తనుజాని ఫ్లట్ చేయడం, తనుజ కోసం ఒక సాంగ్ పాడడం, అదంతా బాగా అనిపించింది. దాంతోపాటు సోహెల్ రావడం. సోహెల్ బిగ్ బాస్ సీజన్ 4లో వాళ్ళ బ్యాచ్ నిజంగా వెరైటీ బ్యాచ్. ఎందుకంటే అభిజిత్, మోనలు, అఖిల్, మెహబూబ్, సోహెల్, ఇంకెవరు మర్చిపోయిన, హారిక, వాళ్ళందరితో ఒక మంచి బ్యాచ్ ఉండేది. సో వచ్చాడు కాఫీ కోసము, దాంతోపాటు బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసుకుంటూ సీరియస్గా ఉండడం, కామెడీ కొంచెం వర్కౌట్ అవ్వడం. చికెన్ అది ఏదైతే మర్చిపోరు, ఏ సీజన్ వచ్చినా సరే చికెన్ అంటే ఖచ్చితంగా సోహెలే గుర్తుకొస్తాడు. సో నిన్న కొద్దిగా వర్కౌట్ అయింది. మొన్న ఎపిసోడ్ కంటే నిన్న ఎపిసోడ్ కొద్దిగా బాగుంది అని అనిపించింది. సో ముందుగా ఫస్ట్ హౌస్లోకి వచ్చింది యావర్. సో యావర్ వచ్చి అందరినీ కలిసి ఏంటంటే తనుజానికి బాయ్ ఫ్రెండ్ ఉండా అంటే నో అంటే బేసిక్గా ఉంటాడు అనుకోండి, ఉన్నది చెప్తారా. సో నో అని చెప్తే ఓకే అని చెప్పి అందరినీ కలవడం. అలాగే భరణి గారిని, సార్ మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారని చెప్పి కలవడం. రైతు ఏంటి నువ్వు ఇప్పుడు తనను ఫ్లట్ చేస్తావా అంటే అవును అన్నట్టు తనుజ గారితో ఎవరెవరో సాంగ్ కొంచెం పర్ఫార్మెన్స్ చేయడం, తనుజ గారిని లేపిలా ఎత్తుకోవడం, అదంతా బాగా వర్కౌట్ అనిపించింది, మంచిగా అనిపించింది. ఎందుకంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్ కంటెండర్. మనం ఈ సీజన్లో ఎవరైతే గౌరవ్ రావడం జరిగిందో, గౌరవ్ కంటే మనోడు ఇంకా చాలా స్ట్రాంగ్ కంటెండర్. ఎందుకంటే గౌతమ్కి యావర్కి మధ్యలో గొడవలు మామూలుగా జరగలేదు, వేరే రేంజ్లో జరిగాయి. మనోడు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక సాంగ్, అదే సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ని పాడినప్పుడు దివ్య అయితే మామూలు నవ్వలేదు, వేరే రేంజ్లో నవ్వింది. ఏంటంటే కొద్దిగా సాంగ్ని కూనీ చేసేసాడు మొత్తం ఓవరాల్గా. సో ఏంటంటే మనోడు రావడం వల్ల కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే, మనోడు పంచులు అవి ఇవి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ వైజ్గా అయితే సాగడం జరిగింది. అలాగే ఇంట్లో వాళ్ళ గురించి చెప్పాలంటే ఇమ్ములో నాకు పొట్ట ఇష్టం, అలానే భరణి గారు చాలా స్ట్రాంగ్ కంటెండర్, ఇంకా సిన్సియారిటీ బాగుంటుంది ఆయన దగ్గర. ఇంకా తనుజ గారు ఫైర్ నాలాగా అని చెప్పి కొంచెం సోప్ అయితే అక్కడ వేసాడు అనుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ ఏంటంటే టాస్క్. సో ఏం టాస్క్ పెట్టాడంటే ఫజిల్ ఉంటుంది, ఆ ఫజిల్ ఫైర్ సింబల్లో ఉంటుంది. సో దాని ఏంటంటే మధ్యలో రోప్స్ ఉంటాయి, రోప్స్ దగ్గర నుంచి దాటుకుంటూ వెళ్ళి ఒక 3 బ్యాగ్స్ ఉంటాయి, ఆ బ్యాగ్స్ని తీసుకొచ్చి ఇక్కడ వేసుకొని అందులో ఉన్న ఫజిల్ని ఫైర్ లాగా సెట్ చేయాలి. ఏం చేస్తాడంటే ఇమాన్యుయల్ని తీసుకోవడం జరిగింది, దాంతోపాటు తనుజని సంచాలక్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఇమాన్యుయల్ ఫస్ట్ రౌండ్లోనే కింద చాలా అంటే చాలా డేంజర్గా పడ్డాడు. కొంచెం అటు సైడ్ పడుతుంటే ఆ రాడ్స్ ఉన్నాయి కదా, రాడ్స్కి ఏమైనా దెబ్బ తగిలేదేమో. బట్ ఏంటంటే చాలా ఫాస్ట్గా వచ్చాడు ఫస్ట్ నుంచే. గేమ్స్ నిజంగా ఈ సీజన్లో గేమ్స్ అంటే నిజంగా డెమన్ పవన్, ఇమాన్యుయల్ ఓడిపోయేదే లేదు అసలు. ఆ టీం కోసం ఆడినా వాళ్ళ కోసం ఆడినా వేరే రేంజ్లో ఆడతారు. సో ఏంటంటే ఇమాన్యుయల్ ఫస్ట్ బ్యాగ్లను 3 తీసుకెళ్ళిన తర్వాత ఫజిల్ని కూడా సెట్ చేశాడు. ఆ సెట్ చేసే క్రమంలో కూడా యావర్ మంచి కామెడీ టైమింగ్తో సో మంచిగా ఓవరాల్గా మంచిగా అయింది. వీళ్ళిద్దరి మధ్య టాస్క్ అనేది మంచిగా అయింది. బట్ ఏంటంటే ఫస్ట్ సెట్ చేసింది ఇమాన్యుయల్ కాబట్టి ఇమాన్యుయల్ అయితే కెప్టెన్సీ కంటెండర్గా అయిపోయాడు. యావర్లో నాకు బాగా అనిపించింది ఏంటంటే వెళ్ళేటప్పుడు వీళ్ళకి మోటివేషన్ లాగా చిన్న మోటివేషన్ స్పీచ్ ఇచ్చాడు. ప్రతి టాస్క్ ఒక పంతం, ప్రతిరోజు ఒక ఎమోషన్, ప్రతి వీకెండ్ ఒక తీర్పు, ఇవన్నీ కలిపి ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పి చాలా మంచి స్పీచ్ ఇచ్చాడు. బేసిక్గా మనకు తెలుగు వచ్చినప్పుడు ఎక్కువ అర్థం కాలేదు, బట్ ఏంటంటే ఇప్పుడు మెల్లమెల్లగా తెలుగు బాగా మంచిగా రాసుకొని వచ్చాడు అనుకుంటా, లేకపోతే బాగా గ్రిప్ పెట్టుకొని వచ్చాడు. బట్ ఏంటంటే మంచి ఎమోషనల్ స్పీచ్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది, మంచి ఎంటర్టైన్మెంట్గా అనిపించింది యావర్ రావడం. ఈ యావర్ వెళ్ళిపోయిన తర్వాత రీతు, డెమన్ ఇద్దరు మాట్లాడుతుంటే మన భరణి గారు వచ్చారు. భరణి గారు వచ్చి నా మెడిసిన్ ఎవరో తీసేశారు అని చెప్పి మిగతా హౌస్ మేట్స్ అందరినీ అడగండి అని చెప్పినప్పుడు అందరి డౌట్ సంజన గారి మీద వచ్చింది. బట్ సంజన గారు మెడిసిన్ విషయంలో నేను ఎందుకు చేస్తాను అని చెప్పి తను ఒప్పుకోలేదు. బట్ ఏంటంటే ఫైనల్గా ఇమాన్యుయల్ని అడిగినప్పుడు ఒప్పుకుంది, తీస్తాను, మా ఇద్దరి మధ్యలో చిన్న గొడవ ఉంది, మేము సాల్వ్ చేసుకుంటామన్నప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఓకే ఒప్పుకుంది, తీసాను అని చెప్పి. బట్ ఏదైతే మీకు ఇంపార్టెంట్ ట్యాబ్లెట్ ఉందో అది అక్కడ పెట్టాను అని చెప్పి అప్పుడు కూడా ఇమాన్యుయల్ ఇచ్చేయండి అని అన్నాడు. బెడ్రూమ్లో ఇచ్చేయండి అంటే లేదు మేము మార్నింగ్ మాట్లాడుకుంటామని చెప్పి అక్కడ అయిపోయింది. బట్ ఏంటంటే ఇక్కడ ఇమాన్యుయల్కి, భరణి గారికి, సంజన గారికి జరుగుతున్న డిస్కషన్లో మధ్యలో దివ్య రావడం వల్ల ఎందుకో భరణి గారికి కోపం వచ్చింది. భరణి గారికి కోపం వచ్చి ప్రతిసారి ఎందుకు మధ్యలో దూరుతామని చెప్పి ఆ నైట్ టైంలో కొంచెం హీట్ మూమెంట్ అయితే ఎక్కింది. సో సంజన గారు ఏదైతే చేయాలనుకున్నారో ఫన్ చేయాలనుకున్నారో బట్ అక్కడ యాంగ్రీ మూమెంట్ అయితే అయిపోయింది, కోపం అంటే గొడవ అయితే అయిపోయింది. ఆమె కామెడీ చేయాలనుకుంది బట్ గొడవ అయింది. వీళ్ళిద్దరికి మధ్యలో ఎందుకు పడట్లేదు, ఈ మధ్య దివ్య గారికి ఇంకా భరణి గారికి పడట్లేదు. ఎందుకంటే
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పటి నుంచి కానివ్వండి, లేకపోతే నాగబాబు గారు వచ్చినప్పటి నుంచి కానివ్వండి, మీ కామెంట్స్ కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నావు, ఎక్కువ వింటున్నావు, కమెంట్స్ వినకు, నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు అని చెప్పి ఆ విధంగా. సో దానివల్ల బర్నీ గారు ఎలాగో ఉండేదేముంది పోయేదేముంది, ఈ వారంలో ఎలాగో దివ్య అవుట్ ఆఫ్ ది బాక్స్ ఖచ్చితంగా వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక ఈ 2 రోజులైనా ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది. బట్ ఏంటంటే ఇంతకుముందు డిమన్ రీతు చౌదరి ఎక్కువగా గొడవ పడేవారు, కాకపోతే ఇప్పుడు వాళ్ళు తగ్గిపోయింది, వీళ్ళది ఎక్కువ గొడవ అయిపోయింది. సో ఓవరాల్గా సంజన గారు ఏదనుకున్నారో అదైతే జరిగిందో కంటెంట్ అయితే వచ్చింది గొడవ రూపంలో. మార్నింగ్ లేచిన తర్వాత ఇక భరణి గారు, సంజన గారు, ఇంకా సుమన్ శెట్టి ముగ్గురు మాట్లాడుకుంటారు టైంలో నైట్ విషయం ఏదైతే వచ్చిందో నైట్ విషయం మీద మాట్లాడుకోవడం జరిగింది. ఇంత గొడవ అవుతుందని నేను అనుకోలేదు, అదొక ఫన్ వేలో క్రియేట్ చేద్దాం ఈరోజు అనుకున్నానని చెప్పి సంజన గారు చెప్పడం జరిగింది. అలాగే పొద్దున మెడిసిన్ మొత్తం ఇచ్చేయడం జరిగింది భరణి గారికి. దాంతోపాటు ఏంటంటే భరణి గారు ఇక్కడ ఏం చెప్పారంటే, మనం మాట్లాడుకున్నప్పుడు మధ్యలో దివ్య రావాల్సిన అవసరం లేదు, బట్ ఏంటంటే మళ్ళీ యావర్ వచ్చి నువ్వు హ్యాండ్సమ్గా ఉన్నారు సార్ అని చెప్పినప్పుడు, బిఎడ్ బాగుంది, మీ బిఎడ్ బాగుంది అని చెప్పినప్పుడు అక్కడ అది కలర్డ్ బిఎడ్ అని చెప్పారంట. అది ఎక్కడ నాకైతే అర్థం కాలేదు, బట్ అన్నారంట. సో ఇదైతే మనం చూపించడం జరిగింది. బట్ ఈ శనివారం ఎపిసోడ్లో మరి మనం చూపిస్తారా లేదా, అంత సీరియస్ ఏం కాదు, బట్ చూపిస్తారా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి హౌస్లోకి శోభా శెట్టి ఎంట్రీ ఇచ్చింది, బట్ అంత వర్కౌట్ అయితే కాలేదు. వచ్చింది ఓకే, కొంచెం గ్లామర్ అయితే యాడ్ చేసినట్టు అనిపించింది, కానీ అంత వర్కౌట్ అయితే కాలేదు. సో శోభా శెట్టి వచ్చి దివ్యాని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, అలాగే సంచాలకుగా బర్నీ గారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఏంటంటే చిక్కులు దిక్కులు లెక్కలు సింపుల్ అనమాట. ఒక కేజ్ లాగా ఉంటుంది, కేజ్ నుంచి రావాలి, ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ తీసుకొచ్చి ఒక కేజ్ లాగా ఉంటుంది, ఆ కేజ్ పైన పెట్టాలి. ఓవరాల్గా వాళ్ళకి పైన ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ పైన సెట్ చేయాలి. సో ఇలాంటి మాస్టర్ మైండ్లో దివ్య చాలా క్లారిటీ ఉంటుంది కాబట్టి దివ్య గెలిచేసింది గేమ్లో. దివ్య కూడా కెప్టెన్సీ కంటెండర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ హౌస్ మేట్స్ ఎవరు వస్తారా బా అని చెప్పి అందరు డోర్ ముంగట ఉంటే సోహెల్ మెల్లగా డోర్ వెనకాల నుంచి వచ్చాడు. సీజన్ 4 లో బాగా ఫేమస్ ఏంటంటే చికెన్ మటన్ అని బాగా ఫేమస్ అనమాట. సో అదే సాంగ్ వేయడం జరిగింది, విన్నర్ చికెన్ అని చెప్పి మెల్లగా వెనకాల నుంచి వచ్చాడు. సో ఏంటంటే మనోడు ఫన్ అనమాట, బాగా ఫన్. ఏంటరాయా ఇన్ని రోజులు ఇంకా 3 వారాలే ఉన్నాయి, హ్యాపీగా ఉండడం కాకుండా గొడవలు పెట్టుకోండి అని చెప్పి మాట్లాడడం కానివ్వండి, తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అందరితో ఇంటరాక్ట్గా కానివ్వండి, అలాగే నువ్వు ఇంత తోపుగా మాట్లాడుతున్నావు కదా, నాకు కాఫీ కావాలి, పాలు కావాలి అని చెప్పి అడగండి అంటే వెళ్ళి సోహెల్ అక్కడ అడిగే విధానం అలా బిగ్ బాస్తో రిక్వెస్ట్ చేసుకోవడం, వార్నింగ్ ఇచ్చినట్టు మళ్ళీ రిక్వెస్ట్ చేసుకోవడం, అలాగే చికెన్ అడగడం. సో బిగ్ బాస్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ విధంగా జస్ట్ ఆ ఫొటోస్ ఉన్న వాటిని కాఫీ రూపంలో, చికెన్ రూపంలో, అలాగే మిల్క్ రూపంలో ఆ ఫొటోస్ పంపించి ఒక ఫన్ అయితే జనరేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఏవైతే కోరుకున్నారో సోహెల్ అవి పంపించడం జరిగింది. బట్ అందులో కూడా తనుజ రీతి ఇద్దరు కలిసి కాఫీ బాటిల్ దాచిపెట్టుకొని కాఫీ బాటిల్ బెడ్రూమ్లో పెట్టుకుంటే అప్పుడు కూడా సోహెల్ మీరు కాఫీ తాగుతారా అని చెప్పి బిగ్ బాస్ ఆ రూమ్లో ఉంది వెళ్ళి తీసుకోండి అన్నప్పుడు, వెళ్ళినప్పుడు నాకు సోహెల్ వచ్చినప్పుడు ఎందుకో నాకు ఒకటి అర్థం కాలేదు, డెమన్ పవన్ ముఖం మొత్తం మాడిపోయింది. స్టార్టింగ్లో వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు, బట్ రీతితో క్లోజ్గా ఉండడం వల్ల డెమన్ పవన్ ముఖం మాడిపోయి ఏంది రాజా ఇది, అసలు నీ అసలు ఏందో నీ మనస్తత్వం ఏందో అర్థం కావట్లేదు. మంచిగా ఓటింగ్లో దూసుకొస్తున్నావు, నీ మనస్తత్వం ఇస్తున్నావు ఎవరికి అర్థం కావట్లేదు. ఆ బెడ్రూమ్లో మనం రీతుని పట్టుకున్నప్పుడు పౌడర్ తీసుకుంటున్నప్పుడు మీరు ఒకసారి డెమన్ పవర్ ముఖం చూడండి, మొత్తం మాడిపోయింది. అది ఏంటో వాడి బాధ ఏంటో అసలు అర్థం కావట్లేదు. మంచిగా గేమ్ ఆడి మంచి పొజిషన్లో ఉన్నప్పుడు టాప్ 5లో ఉండే కంటెండర్, బట్ ఈ చిన్న విషయాలకి ఏంటో మనం అర్థం కావట్లేదు. సో ఓవరాల్గా ఇంతవరకు అయితే ఇలా జరిగింది. ఇక తర్వాత టాస్క్ మూమెంట్ వచ్చింది. సో టాస్క్ మూమెంట్ అంటే ఇంకా మిగిలింది ఇద్దరే, రీతు, సంజన. సో వీళ్ళిద్దరితో టాస్క్ చేయాలి. ఏంటంటే సింపుల్ అనమాట, 1 to 100 నెంబర్స్ ఉంటాయి, అక్కడ సంచులు ఉంటాయి, 4 సంచుల్లో అవి ఉన్నాయి. రాడ్లాగా ఉంటుంది, రాడ్ పైన నుంచి నడుచుకుంటూ వచ్చి సంచులు తీసుకొని ముందు ఏదైతే బోర్డు ఉంటుందో బోర్డు పైన పెట్టి తర్వాత 1 to 100 నెంబర్స్ సెట్ చేయాలి. చాలా అంటే చాలా సింపుల్ టాస్క్, బట్ ఇక్కడ నడవడం అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సంచాలకుగా తనుజ గారిని తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ తనుజని సంచాలకుగా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఎక్కువగా, కాబట్టి స్క్రీన్ స్పేస్ అనేది ఎక్కువగా దొరుకుతుంది. అదే మాకు పాజిటివ్ పాయింట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఏంటంటే గేమ్ బాగా ఆడారు ముగ్గురు, బట్ సంజన గారు లాస్ట్ బ్యాగులు తీసుకొచ్చి ఫస్ట్ ఫినిష్ చేస్తారు, చాలా బాగా అనిపించింది. లాస్ట్ తీసుకొచ్చారు బ్యాగులు, మిగతా ఇద్దరు తీసుకెళ్ళిపోయినప్పటికీ రీతు ఫస్ట్ తీసుకెళ్ళింది, తర్వాత సోహెల్ తీసుకెళ్ళాడు, తర్వాత సంజన గారు తీసుకొచ్చారు. లాస్ట్ తీసుకొచ్చి పర్ఫెక్ట్గా సెట్ చేసి తనే విన్నర్ అయింది. ఈ లెవెల్లో కూడా మనోడి కామెడీ వర్కౌట్ అయింది అక్కడ సోహెల్ది. నేను సంచలనంగా తీసుకుంటే నన్నే కల్పిస్తుంది ఎవరా అని చెప్పి ఒక కామెడీ ఫన్ జనరేట్ అయితే వీళ్ళ వల్ల అయింది. ఈరోజు ఎపిసోడ్లో కొద్దిగా వర్కౌట్ అయింది అది బాగా. సో అదేది అయిపోయింది. ఓవరాల్గా ఏంటంటే సోహెల్ థర్డ్ వచ్చాడు, సెకండ్ రీతో వచ్చింది, ఫస్ట్ సంజన గారు వచ్చారు కాబట్టి వీళ్ళిద్దరు కూడా కెప్టెన్సీ కంటెండర్గా ఎన్నిక కావడం జరిగింది. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ వారానికి కెప్టెన్సీ కంటెండర్ కోసం 6 పోటీ పడబోతున్నారు. కళ్యాణ్, డెమన్, ఇమాన్యుయల్, రీతు, సంజన, దివ్య. సో వీళ్ళు 6 పోటీ పడుతున్నారు. సో వీళ్ళలో ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ డెమన్, పవన్,
మూడోసారి ముచ్చటగా క్యాప్టెన్ అయినట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇది మనకి పాజిటివ్ పాయింట్ అనుకోవాలి. ఎందుకంటే ఓటింగ్లో మెల్లగా ముందుకు వస్తున్నాడు కాబట్టి టాప్ 5లో ఈజీగా ఉంటాడు. బట్ టాప్ 5లో వచ్చిన తర్వాత మరి ఆ ముందు పొజిషన్కి రాగలుగుతాడా లేదా, ఇమాన్యుల్ దాటి ముందుకు రాగలుగుతాడా లేదా అనేది చూడాలి. సో ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్ అయితే మంచి సాదా సీదాగా సాగింది. నిన్నటి ఎపిసోడ్ కంటే ఈరోజు ఎపిసోడ్ కొద్దిగా బాగా అనిపించింది. మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందని మీరు కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఇదనమాట వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సోహెల్ వచ్చినప్పుడు డెమన్ పవన్ ముఖం నిజంగా మాడిపోయిందా లేదా, మనకి ఎందుకంటే ఎపిసోడ్లో కూడా చూపించడం జరిగింది. నిజంగా అప్పుడే అందుకే సోహెల్ వెళ్ళేటప్పుడు డెమన్ పోతున్నాను ఆయన కనీసం ఎప్పుడైనా మాట్లాడు అని చెప్పి. సో అది నిజంగా డెమన్ పవన్ ముఖం మాడిపోయిందా లేదా అనేది మీరు కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి.